తెలంగాణ జర్నలిస్టు కేవీ రెడ్డిని ఆంధ్ర పోలీసులు నిన్నగాక అనుకుంటా రాత్రి అరెస్ట్. లోకేష్ మాట్లాడిన మాటల్ని ఆయన వక్రీకరించింది తప్ప రాజ్యాంగాన్ని అవమానించలేదని చెప్పేసి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా ఆ వీడియో కేవీఆర్ టీవీలో ఉన్నది. అయినా కూడా అక్కసుతోని తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బ కొడుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది. ఇంకోటి సిగ్గు తప్పిన విషయం, తెలంగాణ పోలీసులు ఇజ్జత్ తీసుకుంటున్నారు, పిరికి పందలుగా మారిపోయారు. అప్పచెప్పారు తెలంగాణ బిడ్డ ఆందోళనకి. మీకు తెలంగాణ రక్తం మీ ఒంటే వాడుతున్నదా? న్యూస్ ఏంటంటే తెలంగాణ సమాజం చాలా ఉపేనల ఏపీ పోలీసుల పైన విరుచుకబడుతున్నది. తెలంగాణ జర్నలిస్టు కేవీ రెడ్డిని ఆంధ్ర పోలీసులు నిన్నగాక అనుకుంటా రాత్రి అరెస్ట్ చేశారు. రాష్ట్రం మొత్తం అగ్గాయి కూర్చున్నది. తెలంగాణ బిడ్డను ఏ రకంగా అరెస్ట్ చేస్తారు, ఏమన్నాడని అరెస్ట్ చేస్తారు. లోకేష్ మాట్లాడిన మాటల్ని ఆయన వక్రీకరించింది తప్ప రాజ్యాంగాన్ని అవమానించలేదని చెప్పేసి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా ఆ వీడియో కేవీఆర్ టీవీలో ఉన్నది. అయినా కూడా అక్కసుతోని తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బ కొడుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది. ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడు, ఇలా కేవీ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. నిన్నగాక మొన్న ఈ మైదర్ అనే ఒక లోఫర్ నా కొడుకు మాట్లాడు. సో ఇట్లా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాకు అప్పచెప్పే ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ కింద ఇచ్చేలాగా కనిపిస్తున్నది. ఇవాళ ఒకవేళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు ఆంధ్ర ఓడి వచ్చి ఎట్లా అరెస్ట్ చేస్తుండే అవకాశమే లేకుండే. ఉన్నమాట చెప్పంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజు చంద్రబాబు నాయుడు తెలంగాణ పైకి కన్నెత్తి కూడా చూడలేదు. కన్నెత్తి కూడా ఇలా ఆంధ్ర పెత్తందారుల బానిస రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న పాపానికి తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేశారు. ఒకసారి ఈ వార్త చెప్పిన తర్వాత మీకు పూర్తిసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ జర్నలిస్టు పై ఏపీ పోలీసుల దౌర్జన్యం, అర్ధరాత్రి తెలంగాణ బిడ్డ అక్రమ అరెస్టు, అపహరణకు మన పోలీసుల సహకారం, 24 గంటల వ్యవధిలో కేవీఆర్ రావణ్ అరెస్టు, జర్నలిస్టు కేవీఆర్ భార్యపై అనుచిత ప్రవర్తన, ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న తెలంగాణ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేవీఆర్ భార్య ఫిర్యాదు చేసి ఎన్హెచ్ఆర్సీ లో న్యాయవాది రామారావు కూడా ఫిర్యాదు చేసి తెలంగాణలో ఆంధ్ర పోలీసులు మళ్లీ రెచ్చిపోయారు. తెలంగాణ బిడ్డపై దాష్టికం ప్రదర్శించారు. ప్రశ్నించిన స్థానికులపై దౌర్జన్యం ప్రదర్శించారు. తన భర్తను అరెస్టు చేయొద్దని అల్లుకొని ఆర్తనాదాలు పెడుతున్న ఆడబిడ్డపై అనుచితంగా ప్రవర్తించారు. రాత్రికి రాత్రే మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్టుల పేరిట జర్నలిస్టు కేవీఆర్ ను అపహరించుకు పోయారు. ఆంధ్ర పోలీసుల అరాచకంపై దానికి మన తెలంగాణ పోలీసుల సహకారంపై తెలంగాణ వాదులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది వార్త. ఇక్కడ అరెస్ట్ చేసుకపోయినప్పుడు సంబంధించిన విజువల్స్ కనిపిస్తున్నాయి. తన భర్తను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని వేడుకుంటున్న కేవీఆర్ భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఏపీ పోలీసు. ఇప్పుడు ఈ వార్త తెలంగాణ రాష్ట్రం మొత్తం బాకింది. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే ఏకమైందో ఇలా అదే రకంగా కేవీఆర్ అక్రమ అరెస్టు పైన స్పందిస్తున్నారు. ఆయన లోకేష్ నాయుడు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎర్ర బుక్ తీసుకొస్తున్నా, ఇది ఎర్ర బుక్ రాజ్యాంగం, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పిండు. ఎర్ర బుక్ అన్నా రెడ్ బుక్ అన్నా రెండు ఒకటే, అది ఇంగ్లీష్ తెలుగు. దాన్ని కొంచెం పదం మార్చి ఎర్రి బుక్ రాజ్యాంగం ఆయన పేరు లోకేష్ నాయుడు తీసుకొస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడు. ఇంతేనా, వేరే పదం ఏమైనా మాట్లాడినా? ఇక్కడ రాజ్యాంగాన్ని అవమానిస్తుండని చెప్పేసి దేశద్రోహం కేసు పెడుతున్నారు. మీరు చెప్పారు కదా రెడ్ బుక్ రాజ్యాంగం అని, మీరు చెప్పిన దాన్ని విమర్శించింది తప్ప దానిపైన ఆయన ఒక విశ్లేషణ చేసిన తప్ప ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని ప్రస్తావించలేదు. ఆయన మీరు వాడిన పదాలని వాడుతూ మాట్లాడితే మరి ఇప్పుడు ఫస్ట్ లోకేష్ నాయుడిని మరి ఇదే ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం కదా, మరి ఆయన కూడా దేశద్రోహం కేసు పెట్టారు. ఇంకోటి సిగ్గు తప్పిన విషయం, తెలంగాణ పోలీసులు ఇజ్జత్ తీసుకుంటున్నారు, పిరికి పందలుగా మారిపోయారు, ఆంధ్ర బానిసలుగా మారిపోయారు. ఇలా కళ్ళ ముందల తెలంగాణ పోలీసులు అప్పచెప్పారు తెలంగాణ బిడ్డ ఆందోళనకి. మీకు తెలంగాణ రక్తం మీ ఒంటే వాడుతున్నదా? మీకు జీతాలు కాబట్టి ఎప్పుడే మేము ఇస్తాం పైసలు, ఆందోళన ఇస్తాడు మీకు జీతం. తెలంగాణ బిడ్డ ఇస్తుండు, తెలంగాణ బిడ్డ రూపాయి ట్యాక్స్ కట్టి మీకు జీతాలు ఇస్తుండు. మీరు ఆందోళన కోసం పనిచేయద్దు, తెలంగాణ కోసం పనిచేయాలి. దుర్మార్గంగా ఇక్కడ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, హోంశాఖ మంత్రి గారు నువ్వు ఏ పార్టీగా హోం పిక్తుందో ఇది తెలుస్తూనే ఉంది. ఇప్పుడు 1, 2, 3, 4 అని రైజింగ్ పోలీస్ శాఖ అంటే ఇదేనా? ఈ లత్కోరు పనేనా? చంద్రబాబు నాయుడుకు తెలంగాణ బిడ్డలను సంపుకో కొట్టుకో ఏమైనా చేసుకొని వదిలేయడమా? ఈ బతుకులమ్మా నువ్వు వాళ్ళ నువ్వే ముఖ్యమంత్రి నాయన, ఏం మనిషివి నువ్వు? తెలంగాణ బిడ్డలను ఆందోళనకు అప్పచెప్పుడేంది? నీ పనికి మాలిన పోలీస్ శాఖ తీసుకపోయి వాళ్ళకి అప్పచెప్పుడేంది? మరి ఇంకోటి సరే, ఇలా ఆయన ఏం మాట్లాడిండో ఏదో రేపు చట్టప్రకారం తెలుస్తుంది, కానీ అది తప్ప రైటా? రేపు దేశద్రోహం చంద్రబాబు నాయుడు పైన పడుతుందా, లేదంటే కేవీఆర్ పైన పడుతుందా, లేదంటే లోకేష్ మీద పడుతుందా చూద్దాం. కానీ మరి ఇదే పని ఏ తప్పు చేయని తెలంగాణ బిడ్డను తీసుకపోతున్నా, మూసుకొని పండుకున్న ఇదే పోలీస్ శాఖను అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో. మరి మీరు దద్దమ్మలానే? మీరు తెలంగాణ పైన
తెలంగాణ బిడ్డల పైన, హైదరాబాద్ పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన ఈ మైదర్ అని ఒక లుచ్చా నా కొడుకు, ఒక కొజ్జా నా కొడుకు మాట్లాడిన వాక్యాలు మీరు వినలేదా? దొంగ నా కొడుకు తెలంగాణ కబ్జాలు చేసి హైదరాబాద్ దోసుకుందిని మా భూములు కొంతరా అని మాట్లాడే అహంకారం చూపించిన ఈ మైదర్ అనే బ్రోకర్ నా కొడుకుని ఇట్లా గొర్ర గుంజుకొచ్చేద్దాము తెలంగాణ పూజకు లేదా? ఇటువంటి మాట మా మీద కేసులు పెడతా చేత అది తెలంగాణ బిడ్డల పైన కేసులు పెడతానికి చేతనయ్యే పోలీస్ శాఖలు అడుగుతున్నా. మరి డీజీపీగా తెలంగాణ బిడ్డ ఎత్తుకపోతున్నారు, మరి మీరు దద్దమ్మలు అని అడుగుతున్నాం. మేము కూడా మీరు తీసుకురాలేరని తెలంగాణ సమాజం అగ్గాయం అడుగుతున్నాయి. అలా ఆడమాత చేత తెలియదు మనకు. చంద్రబాబుకు ప్రేమతోని కమ్మ అంటే అమ్మతో సమానం ఇదేనా? తెలంగాణ తల్లిపాలు తాగి ఆందోళనకి అప్పచెప్పుడేనా మన బిడ్డలను? ఎటుదాకా టీడీపీ పార్టీ వండుకున్నామనో, చంద్రబాబు ఎంగిలి మెతుకులతో రాజకీయం చేసామనో, ఇలా ముఖ్యమంత్రి కుజీ అసలు నువ్వున్నావా ముఖ్యమంత్రి తెలంగాణకు, లేదంటే చంద్రబాబునుడా? మాకు అది కూడా డౌట్ వస్తున్నది. ఇవాళ యాదగిరిగుట్టలో ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లో అంత ఆందోళన పెడతావు, తెలంగాణ కూడా అరెస్ట్ చేపిస్తావు, రోడ్లు హైవేలు ఎత్తే ఆంధ్రాకి వేస్తావు. అసలు ఎవరికి ముఖ్యమంత్రివి నువ్వు? నీ ఆలోచన విధానం ఏంది ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ బిడ్డ కేవీఆర్కు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరి మద్దతు దొరుకుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు, శ్రీకాంతాచారికి, కోమరెడ్డి వెంకరెడ్డికి తెలంగాణ ఉద్యమం చేస్తుంటే ఎట్లా మద్దతు ఇచ్చారో కేవీఆర్కు ఈ సమాజం అట్లా మద్దతు ఇస్తున్నది. ఏం తప్పు చేసిండు? రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు. ఇదేనా తప్పు? మరి రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్ 100 సార్లు అన్నా, నేనే ఇప్పుడు 10 సార్లు అన్నా, మేమే ఇప్పుడు 10 సార్లు అన్నామా సేమ్ పదము. మేమంటే తప్పులేంది, ఆయనంటే తప్పెట్టయింది, అలకగా దొరికినాడు మీకు. మరి పవన్ కళ్యాణ్ అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరినీ ఉద్దేశించి తెలంగాణ మెయ్య జాగిర్ అన్నాడు. మరి అసవంటోని ఎప్పుడు అరెస్ట్ చేయాలి? వాళ్ళకు కిరీటం పెట్టిరా మరిది అనని చెప్పేసి వదినమ్మకు పదవులు ఇచ్చినారు మీరు కొనిదెల సురేఖ గారికి. మరిది బాగా తెలంగాణ అవమానించిండు, తెలంగాణ మెయ్య జాగిరే పట అని చెప్పేసి వదినమ్మకి ఇచ్చినావా మెంబర్గా తెలంగాణలో ఉన్న యాగుటకు? ఏమి చేత కోపాలే అని సిగ్గు అనిపిస్తున్నది నువ్వు మా ముఖ్యమంత్రి చెప్పాలంటే. సిగ్గు అసలు శివునెత్తురు ఉంటే అసలు దిగిపోవాలి నువ్వు ఈ పాటికి. మేము అనే మాటలకు మేము తిట్టే తిట్లకు. ఛీ, ఏం ప్రభుత్వం ఇదేం కథ? ఇప్పుడు ఇవాడికి ఇలా మూడో రోజు, రోజుకు అగ్గాయం అడుగుతున్నా. మరి కుర్చీ దిగిపోవాలి చూసుకో. ఇదే కేవీఆర్ అక్రమ అరెస్టుతోనూ మైదర్ గారిని అరెస్ట్ చేయలేని సన్నాసుల వలన మరి నీ ప్రభుత్వం కూలిపోయే ప్రభావం ఉంది. రేవంత్ అన్నకు ప్రేమతోనే చెప్తున్నా, నీ కర్మనే మేమేం చేయలేం. థ్యాంక్ యూ సో మచ్.